హలో ఫ్రెండ్స్, రీసెంట్గా చెన్నై ఓఎంఆర్లో జింజర్ అనే 3 స్టార్ హోటల్లో అయితే స్టే చేసాము. అక్కడ స్టే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అంబియన్స్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈరోజు ఈ వీడియో. ఇది ఒక IHCL బ్రాండ్, అంటే టాటా వాళ్ళ గ్రూప్ ఒకటి, ఆ బ్రాండ్కి సంబంధించిన హోటల్. అండ్ 3 స్టార్ హోటల్ అంటున్నాను, అంటే 5 స్టార్ రేంజ్ ఎందుకు లేదు అని చూస్తే కొన్ని ఉన్నాయి అక్కడ ప్రాస్ అండ్ కాన్స్. బట్ ఆ 3 స్టార్ రేటింగ్కి వర్త్ అయిన ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం మోడరేట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి, అంటే హైఫైగా ఓవర్ కాస్ట్లీ ఓఎంఆర్ అన్న ఏరియా చూస్తే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా దీంతో మనకి యాప్స్ ద్వారా, ఇంకా చాలా ట్రావెల్ యాప్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా బుక్ చేసుకుంటే ఆఫర్స్ కూడా ఉంటాయి. మనం ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే మనకి ప్రైస్ అంతా డీసెంట్గా బడ్జెట్లో దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఫుడ్తో కలిపి బుక్ చేసుకుంటే, ఫుడ్ లేకుండా బుక్ చేసుకుంటే, లేదా ఒక బెడ్ లేదా 2 బెడ్స్ అలా కేటగిరీ వైజ్ మన నీడ్కి తగినట్టు బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి. యాక్చువల్గా ఈ 3 స్టార్ హోటల్ ఎక్కడ ఉందని చూసారంటే ఓఎంఆర్లో సిప్కాట్ ఐటీ పార్క్ ఉంది కదా, ఆ ఐటీ పార్క్కి చాలా సమీపంలో ఈగటూర్ మెరీనా మాల్కి చాలా దగ్గరలో మనకి ఇది కనిపిస్తుంది, ఈ జింజర్ అనే 3 స్టార్ హోటల్. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆన్లైన్లోనే పేమెంట్ అంతా ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ చెక్-ఇన్, ఎక్స్ప్రెస్ చెక్అవుట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యాము. అంటే జస్ట్ 1 మినిట్ అంతే, మ్యాక్సిమం మనకి 1 మినిట్ 2 మినిట్స్కి పైగా చెక్-ఇన్ టైం డిలే అవ్వదు. ఈవెన్ చెక్అవుట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఇది ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నార్మల్గా చాలా హోటల్స్కి వెళ్తే అక్కడ చెక్-ఇన్ అవ్వడానికి ఫార్మాలిటీస్, ఈ ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ ఉంటారు కదా, ఇక్కడ జస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ షేర్ చేస్తే సరిపోతుంది, మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది రిసెప్షన్ హెల్ప్ డెస్క్కి ఆపోజిట్లో ఉండే ఎంట్రీ లాంజ్. అక్కడ సోఫా విత్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవి ఉన్నాయి, కావాలంటే కూర్చొని చదువుకోవడానికి. సో అలా వస్తారు, చెక్ ఇన్ అవుతారు, ఇలా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి రూమ్కి తీసుకుని పైకి వెళ్ళి మనం స్టే చేయడమే. మాకైతే జస్ట్ 2 మినిట్స్లో ఆ చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయని చూస్తే అక్కడ ఎంట్రీ లాంజ్, బయట రెస్టారెంట్, ఇంకా న్యూస్ పేపర్ అవి చదవడానికి సీట్స్, ప్లేస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా కీస్ తీసుకుని పైకి వచ్చాం లిఫ్ట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో మనకి రూమ్ అంటే 2nd ఫ్లోర్ యాక్సెస్ చేయడానికి మనకి రూమ్ కీస్ ఇస్తారు కదా, ఆ కార్డ్స్ ట్యాపింగ్ ఇంపార్టెంట్. అంటే 2nd ఫ్లోర్ తప్ప 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్స్ అవి యూస్ చేయలేము, కావాలంటే స్టెప్స్లో వెళ్ళొచ్చు. ఎవరైనా 3rd పర్సన్ అలా ఎవరు కూడా ఆ యాక్సెస్ కార్డ్స్ లేకపోతే కింద నుంచి పైకి రాలేదు, కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లిఫ్ట్ లాబీలో నుంచి చూస్తే మనకి మొత్తం ఆ ఓఎంఆర్ ఏరియాలో ఉండే హైరైజ్ అపార్ట్మెంట్స్, అక్కడ ఉన్న స్టార్ హోటల్స్, మిగతావన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇది పార్కింగ్ ఏరియా, పైనుంచి మనం చూస్తున్నాం రూమ్ నుంచి. రూమ్ అయితే ఇలా ఉందండి. రూమ్లో అమ్యూనిటీస్ చూస్తే కబోర్డ్, AC, కెటిల్కి మనకి డైలీ వైట్నర్, 2 ప్యాకెట్స్ కాఫీ పౌడర్, 2 ప్యాకెట్స్ టీ పౌడర్, డిప్పింగ్ అవి ఇచ్చారు. ఇంకా రెస్ట్ రూమ్స్ చాలా నీట్గానే అనిపించాయి. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే మనకి బకెట్స్, మగ్స్ అటువంటివి ఏవి లేవు, ఓన్లీ ఆ పైప్స్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా షవర్లో మాకు ఆ పైప్స్ అయితే వర్క్ అవ్వట్లేదు, వాటర్ రాలేదు. రెస్ట్ అన్ని నీట్నెస్ అన్నీ గుడ్. ఇంకా ఇద్దరు స్టే చేసాం, టవల్స్ అయితే ఒకటే సప్లై చేశారు, సోప్స్ అవి ఉన్నాయి, ఇంకా షాంపూస్, కండిషనర్స్ ఉన్నాయి. డెంటల్ కిట్స్ అయితే ఇస్తామని ఉన్నింది కానీ మాకైతే అది ప్రొవైడ్ చేయలేదు. ఇంకా రూమ్లో చూస్తే మనకి ఇక్కడ జస్ట్ సోఫాలా ఒక సెటప్ ఉంది, ఇంకా పక్కనే రైటింగ్ టేబుల్, ఒక చైర్ కూర్చోవడానికి, ఇంకా ఒక చిన్న టేబుల్ ఇచ్చారనమాట, అంటే మనం మల్టీపర్పస్కి. అంతేకాకుండా రూమ్లో ఒక మెనూ కార్డ్ అయితే పెట్టారు. సో ఫుడ్ ఏదైనా రూమ్కి ఆర్డర్ చేసుకోవాలంటే ఆ మెనూ కార్డ్ చూసి డిసైడ్ అయ్యి ఆర్డర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంది రూమ్ అయితే, అంటే ఎక్కువగా ఖర్చు లేకుండా జస్ట్ ఒక రూమ్ మొత్తం ఇంటీరియర్స్తోనే సెట్ చేస్తారు.
ఇదైతే బెడ్, మేము 2 పీపుల్స్కి బుక్ చేసాం కాబట్టి ఒక బెడ్తో సరిపెట్టుకున్నాం. ఎక్స్ట్రా బెడ్స్ కావాలన్నా అరేంజ్ చేస్తారు, కానీ వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. అంటే రూమ్కి మనం బుక్ చేసుకునే ఛార్జెస్ కాకుండా అవి అడిషనల్గా పడతాయి. సో రూమ్లో కబోర్డ్ చెప్పాను కదా, కబోర్డ్లో మనకి ఒక సేఫ్టీ లాకర్ ఉంది, ఇంకా చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ అయితే అసలు కూలింగే అవ్వట్లేదు. ఇవి రూమ్లో ఉన్న అమ్యూనిటీస్. ఇంకా బయట ఉన్న ఈ ఏరియా అలా చూస్తే కింద, అంటే మేమున్నది 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్లో లాబీ అయితే చాలా బాగుంది. అలా రిలాక్స్ అవ్వడానికి, అంటే 1 డే స్టే చేస్తున్నామంటే మనకి వర్క్స్ అవి ఉంటే ఎక్కువగా టైం ఇక్కడ స్పెండ్ చేయలేము. సపోజ్ ఒక 2-3 డేస్ స్టే చేసే వాళ్ళు ఖాళీ టైం ఉన్నప్పుడు అలా కూర్చుని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా నీట్గా అయితే ఉంది ఏరియా మొత్తం కూడా, అంటే ఎక్కువగా ఖర్చు లేకుండా కానీ బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే లిఫ్ట్ లాబీ. వీళ్ళు అసలు చాలా స్మార్ట్ తెలుసా. అక్కడ మనం నార్మల్గా హోటల్స్లో చెక్ ఇన్ అయినప్పుడు వైఫై పాస్వర్డ్ అవి అడుగుతాం కదా, ఇక్కడ మేము అడగలేదు. సో రూమ్కి వెళ్ళి వైఫై ఏమైనా ఉందా, కనెక్ట్ అవుతుందా ట్రై చేద్దామని చెప్పి చూసినప్పుడు వైఫై ఓపెన్లో ఉంది. ఇంకా లాగిన్ చేసి చూస్తే మనకి 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు రూమ్ ఉందనుకోండి, రూమ్ నెంబర్ విత్ మన లాస్ట్ నేమ్ డీటెయిల్స్, అంటే మనం అప్పుడు చెక్ ఇన్ అయి ఉంటాం కాబట్టి ఆ డీటెయిల్స్ మ్యాచ్ అయితే మనకి వైఫై యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఫర్ 2 డివైసెస్. ఏ రూమ్కి చెక్ ఇన్ అయినా 2 డివైసెస్ మ్యాక్సిమం లిమిట్. అది జస్ట్ బ్రౌజ్ చేయడానికి మాత్రం, మెయిల్స్ అవి చెక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది తప్ప వీడియో బఫరింగ్కి వాటికి పనికిరాదు. సపోజ్ మనం ఎక్కువగా వీడియో బఫరింగ్, కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ అటువంటివి కావాలంటే యాక్సెస్ సపరేట్గా తీసుకోవడానికి ఆ 2nd ఆప్షన్ వస్తుంది. ఆ 2nd ఆప్షన్లో పర్ హవర్కి 79 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అని చూపిస్తుంది. అది కూడా మన వైఫై స్పీడ్ బట్టి కాస్ట్ డిఫర్ అవుతుంది. సో వైఫై ఇక్కడ వాడాలంటే మీరు చూసి ప్లాన్ చేసుకోండి, లేదా ఆ 2 డివైస్ లిమిట్లో ఉన్న బేసిక్ వైఫైని యూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే డైనింగ్ ఏరియా. ఇక్కడ క్యూమిన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల కూడా బుఫే అయితే సర్వ్ చేస్తున్నారు. మేమైతే మాత్రం బ్రేక్ఫాస్ట్కి బఫే ఆప్ట్ చేసుకున్నాము. ఇదైతే హోటల్ యొక్క నైట్ వ్యూ. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ రూమ్లో మనకి టీవీ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్మార్ట్ టీవీ. కానీ ఆ స్మార్ట్ టీవీని మీరు కనెక్ట్ చేసి చూడాలనుకుంటే హోటల్ వైఫై యూస్ చేయలేదు. అంటే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం టీవీకి ఈ వైఫై కనెక్ట్ చేయలేదు అని చెప్పి డిస్క్లైమర్ అక్కడ ఆల్రెడీ మనకి పెట్టేశారు. మరి ఆ టీవీ వాడడం ఎలా అంటే, మనం ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే ఆ వైఫై హాట్స్పాట్లో చూసుకోవచ్చంట. ఇవి కాస్ట్ కటింగ్ అని చెప్పాలా లేదా స్మార్ట్ థింకింగ్ అని చెప్పాలా అని తెలియట్లేదు. అంటే మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వర్క్ పరంగా వస్తారు కాబట్టి టీవీ అంత డిపెండెన్సీ ఉండదు కాబట్టి ఓకే. లేదు ఫ్యామిలీని తీసుకొచ్చి అలా టైం స్పెండ్ చేయాలని వచ్చారంటే వాళ్ళకి ఇవన్నీ కొంచెం డిసడ్వాంటేజ్. అంటే వైఫై లేకపోవడం, టీవీ కనెక్ట్ చేయలేకపోవడం, ఇటువంటివి. ఇంకా ఇక్కడ ఇండోర్ గేమ్స్ అవి ఉన్నాయని పెట్టారు, కానీ పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఏమీ కనిపించలేదు. ఇది మనకి ఎంట్రన్స్ లాంజ్కి పక్కన కనిపిస్తున్న ఏరియా. ఇక్కడ కాఫీ డిస్పెన్సర్ ప్లస్ ఇక్కడ డిస్పెన్సర్ మెషిన్లో సాఫ్ట్ డ్రింక్స్, అవి కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వాటర్ బాటిల్స్ కావాలంటే ఉన్నాయి. అది కాకుండా మనకి పక్కన కూర్చొని అలా డైనింగ్ చేయడానికి స్పేస్ ఉంది. ఇక్కడ టీవీస్ అవి ప్లే అవుతున్నాయి. ఇక్కడ చైర్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని వుడెన్ చైర్స్, కొన్ని వుడెన్ సోఫాస్, కొన్ని స్వింగ్స్, కొన్ని ఈచర్స్, అలా చైర్స్ డిఫరెంట్. అంటే ఒక హోటల్లో ఉన్న అన్ని యూనిఫామ్గా ఒకే సైజు ఒకే అలా లేకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అంటే ఒక ఫీల్ ఎట్ హోమ్ అంటారు కదా, దాన్ని వాళ్ళు అలా మ్యాచ్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. కంఫర్ట్గా ఎలా కావాలంటే అలా కూర్చోవడానికి సదుపాయాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చే థింగ్స్ అని చూస్తే డెంటల్ కిట్ అని చెప్పారు, మాకైతే అది ఇవ్వలేదు, మిస్ అయింది. ఇంకా సోప్స్, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, డైరీ వైట్నర్, ఇవన్నీ శాంపిల్ ప్యాక్స్ అక్కడ 1 డేకి సరిపడా ఇచ్చారు. అంటే 1 డే స్టే కాబట్టి. ఆ తర్వాత మినీ వాటర్ బాటిల్స్ ఒక 2 ఇచ్చారు. ఇంకా రైటింగ్ పెన్సిల్ ప్లస్ ఒక జస్ట్ స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఒకటి, చాలా చిన్నదిగా ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్. ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్ మనకి ఇక్కడ చెక్ ఇన్ అయితే ఇస్తారు. అంటే ప్రతి హోటల్లో ఇస్తారు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ సపోజ్ బట్టలు వాషింగ్, ఐరనింగ్ ఇటువంటివి ఏవైనా చేయాలనుకుంటే దానికి రూమ్లోనే మనకి ఆ కబోర్డ్స్లో స్లిప్స్ పెట్టారు. అంటే ఎటువంటి డ్రెస్సెస్ వాష్ చేయడానికి ఎంత ఛార్జెస్ అని చెప్పి
మనం ఆ ఛార్జెస్ ఓకే అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి కూడా వాష్ చేసి ఇస్తారు. అంటే వాషింగ్ మిషన్స్ అవి ఇక్కడ మనకి సదుపాయాలు లేవు కాబట్టి. ఇదైతే రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా హోటల్ లోపల. ఇక్కడ మనకి సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది నైట్ డిన్నర్ టైంలో వెళ్ళినట్లయితే. సో ఆ మ్యూజిక్ వింటూ డిన్నర్ చేయొచ్చు. ఇంకా రిసెప్షన్ లాంజ్కి రెస్టారెంట్కి మధ్యలో మనకి టేబుల్ అయితే ఉంది. ఇక్కడ చాలా ఆర్టికల్స్, బుక్స్, న్యూస్ పేపర్స్ అటువంటివి ఉంచారు. ఖాళీ టైంలో అలా చదువుకోవచ్చు. ఇంకా మేము మా బంగారం కూడా అలా నైట్ ఖాళీగా డిన్నర్ చేసిన తర్వాత టైంపాస్ చేద్దామని చెప్పి వెళ్ళి ఏముందని అలా చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా బయట అయితే యాక్చువల్లీ ఇది చాలా ట్రాఫిక్ పొల్యూషన్ ఉన్న ఏరియానే, కానీ వన్స్ హోటల్ లోపలికి మనం ఎంట్రీ వచ్చిన తర్వాత మనకు అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫీల్ ఎట్ హోమ్ అన్న వర్డ్ని అలా మనకి గుర్తు చేసినట్టు ఉంది. చాలా ప్లెజెంట్ స్టే ఇది. అంటే మనల్ని వన్స్ చెక్ఇన్ అయిన తర్వాత ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. ఏదైనా నీడ్ ఉంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయొచ్చు రిసెప్షన్కి. ఇంకా మనం చెక్ఇన్ అయ్యేటప్పుడే మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ వచ్చేస్తారు కాబట్టి ఏదైనా సరే జస్ట్ మనం ఒక ఫోన్ చేస్తే అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ న్యూస్ పేపర్ చదవడం, ఇంకా పక్కన డిన్నర్ చేయడం, ఇంకా మ్యూజిక్ వినడం, అలా టీవీ చూడడం, రిసెప్షన్ లాంజ్లో రిలాక్స్ అవ్వడం, ఇండోర్ గేమ్స్ కావాలంటే ఆడడం. ఇంకా ఇక్కడ రిసెప్షన్ ఏరియాలో కూడా ఒక రెస్ట్ రూమ్ ఉంది. ఇంకా ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్కి బుఫే చూస్ చేసుకున్నామని చెప్పాను కదా, ఆ మెనూ ఎలా ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సపరేట్గా ఇంకొక వీడియోలో ఇస్తాను. అంటే ఆ కంప్లీట్ బుఫే మెనూ, ఇంకా వాటిలో ఉన్న రెసిపీస్, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది. సో ఇక్కడైతే మాకు ఓవరాల్ స్టే ఎక్స్పీరియన్స్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4 ఇస్తాను రేటింగ్. ఎందుకంటే చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, ఏరియా నీట్నెస్, అమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి, యాక్సెస్ కూడా చాలా బాగుంది. బట్ కొంచెం అంటే డెంటల్ కిట్స్ మిస్ అవ్వడం, ఇంకా వాటర్, మినీ వాటర్ బాటిల్ ఇవ్వడం, ఇవన్నీ కొంచెం చిన్న కాన్స్ అనిపించాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, మా ఫీలింగ్ ఇది. ఇంకా రెస్ట్ రూమ్లో మగ్స్, బకెట్స్ ఏవి లేకపోవడం, అంటే పిల్లలకి బాతింగ్ చేయాలన్నప్పుడు మాకు అది డిసడ్వాంటేజ్ అనిపించింది. సో వాళ్ళ నీడ్కి తగినట్టు రేటింగ్స్ ఇస్తాం కదా, మా నీడ్కి అయితే ఇది 4 అవుతుంది అవుట్ ఆఫ్ 5కి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది, ఏ ఒక్క డిసడ్వాంటేజ్ కూడా లేదు, టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. దాని గురించి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.